ఎంత మధురం ప్రియురాలు అంత బా ఎక్కడున్నా? ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉన్నాను రా. ఏంట్రా వయసు డల్గా ఉంది? ఏం లేదురా. ఈడేంటి ఇంత డల్గా ఉన్నాడు? ఎరా బా మంచి ఎనర్జిక్ గా ఉన్నావు, బూస్ట్ గాని తాగొచ్చావు ఏంటి? బూస్ట్ లాగొచ్చా అంటే గోస్ట్ లా చూస్తున్నాడంట్రా. నిన్నేరా రే అది చూపాడ్రా. వస్తే మళ్ళీ ఫోన్ చేసేసి ఒక్క నిమిషం బాగా ఫోన్ మాట్లాడేసి వస్తా. హాయ్ బుజ్జి, ఏం చేస్తున్నావు? కోసం ఆలోచిస్తున్నాను రా. ఆలోచించాలే గానీ సినిమాకి వెళ్దాం కదా. మన రమేష్ గా లేడు, వాడికి యాక్సిడెంట్ అయిందమ్మా. హాస్పిటల్ ఉన్నావా? అయితే రేపే తీసుకెళ్తావా? రేపే ఇంకేదని చెప్తావా? బాయ్. ఏంట్రా లవ్వా? అవునా, ఏమైంది? సినిమాకి వెళ్దాం ఉంది. మరి విన్నావు కదా, రాలేనంటే సరే అని పెట్టేసి. ఇప్పుడు సరే అంటారా? ఇదే మాట 2-3 నెలల తర్వాత చెప్పు. అప్పుడు నాతో టైం స్పెండ్ చేయడం లేదు, నాకు వాల్యూ ఇవ్వడం లేదు, నా మీద నీకు అసలు ప్రేమే తగ్గిపోయిందని మొదలు పెడతారు. అదేంట్రా బా సీరియస్ గా ఉన్నావు? నేనా సీరియస్? నాకు అసలు సీరియస్నెస్ ఏడిస్తే కదరా. అదేంట్రా బా అలానే? మరి అనుకున్న టైం కంటే అరగంట ఆలస్యంగా వెళ్తే నాకు సీరియస్నెస్ లేకపోవడమా? అనుకున్న పని కొన్ని కారణాల వల్ల చేయకపోతే నాకు సీరియస్నెస్ లేకపోవడమా? కరెక్టే బావా, కొన్ని లైట్ తీసుకోవాలి. ఎన్నెన్ని లైట్ తీసుకోవాలరా? మొన్నటికి మన ఫ్రెండ్స్ తో పార్టీ అంటే గొడవ అయింది. ఫ్రెండ్స్ తో పార్టీ అంటే గొడవ ఎలా బా? కొంచెం క్యూరియాసిటీ ఎక్కువైందిరా. అంటే కొంచెం లేట్ అయింది, ఒక అమ్మాయి ఇంటి దగ్గర దింపంటారా. మరి అలా చెప్పు, అందుకే గొడవ ఉంటుంది. అందుకే అయితే రవితేజ సినిమాలో హే పాజిటివ్ అనుకునేవాడిని, కానీ అక్కడ ట్విస్ట్ వేరు. ట్విస్ట్ ఏంటది? అంత రాత్రి పూట అమ్మాయిని దించడంలో తప్పులేదంట, కానీ ఆ అమ్మాయిని దించడం నచ్చలేదంట. నువ్వు మరీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు బావా. అమ్మాయి అంటే ఇష్టం లేదేమో. ఒరే మైదానం, ఆ అమ్మాయి అనే కాదురా, నేను ఏ అమ్మాయితో తిరిగినా నచ్చదంటుంది. అలాగని అమ్మాయికి హెల్ప్ చేయడం తప్పులేదంటుంది. క్లారిటీ మిస్ అయింది, కన్ఫ్యూజన్ ఎక్కువైంది కదా. అంటే బా అంటే కాదురా, ప్రేమించిన కొత్తలో గంటలు మాట్లాడుకుంటాం, ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, సినిమాలకు వెళ్తాం. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండాలంటే ఎట్లాగా? ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కదా. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అంటే నాకు జాబ్ రావాలి, అప్పుడైతేనే కదా వాళ్ళ ఇంట్లో ఒప్పుకునేది. ఇలాంటి ప్రాసెస్ లో చిన్న మిస్ అవుతాయి. అదే బావా, ప్రాబ్లంలో ఆలోచిస్తే రిలేషన్షిప్ ఫెయిల్ అవుతున్నాయి అనమాట. ప్రాబ్లం కి సొల్యూషన్ ఆలోచిస్తే రిలేషన్షిప్ ప్రాబ్లమ్సే లేదంటే సొల్యూషన్స్ అంటావు? అసలు ప్రాబ్లమ్సే లేవు బావా. ప్రాబ్లమ్ ని పెద్ద ప్రాబ్లం లా ఫీల్ అవడమే పెద్ద ప్రాబ్లం. అసలు ప్రాబ్లం లా ఫీల్ కాకపోతే ప్రాబ్లమ్స్ ఉండవు. రే అసలే లవ్ ఫ్రస్ట్రేషన్ ఏడుతుంటే మళ్ళీ నీ టంగ్ ట్విస్టర్స్ ఏంట్రా? నాయిస్ అబ్బా. అమ్మాయ సినిమాకి వెళ్దాం మనం. ఏ మూవీకి వెళ్దాం? లవ్ ఫ్రస్ట్రేషన్ అని కొత్త సినిమా వచ్చిందండి బా, దానికి వెళ్దాం. నీ డాడీ మళ్ళీ ఫ్రస్ట్రేషన్స్ మాట్లాడావంటే నేను ఇక్కడే పాతిపెట్టి నేను ఒక్కనే వెళ్తాను. మూవీ కోసం అంత రిస్క్ ఎందుకులే కానీ నువ్వే చెప్పు. చూసారుగా, ఒక చిన్ని నవ్వు ఎన్నో బాధలను పోగొడుతుంది. మనకు కష్టంగా ఉన్నప్పుడు మన బాధను ఆత్మీయులతో పంచుకుంటే ఆ బాధ పోతుంది అని అంటారు. కానీ భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య అది గొడవగా మారుతుంది. ఎందుకని? ఒకరినొకరు అర్థం చేసుకోపోవడం వలన, లేక ప్రాబ్లమ్స్ని భూతత్వంలో చూడడం వలన? దీనికి సమాధానం మీరే ఆలోచించి చూడండి. ప్రాణంలో కొందరికి నీడ అన్నవన్నీ గాలి కొడుకు చిచ్చి గొప్ప అంటూ ఉంటే వచ్చేద్దాం frustration, love frustration. It's a frustration. Love frustration.